కార్టేసియన్ ప్లేన్ అంటాం. x డాష్ y డాష్. ఈ మీటింగ్ పాయింట్ ఏంటంటే ఆరిజిన్. సో అది మీకు మ్యాథమెటిక్స్ వచ్చింది, మీ ఐఐటీ సార్ అడగండి. ఇప్పుడు ఇది x y రెండు పాజిటివ్ యాక్సిస్ x y. సో వీటి మధ్య ఉన్నటువంటి దీన్ని మనం Q1 అంటాం, అంటే క్వాడ్రంట్ 1. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ స్లోప్ డెఫినేషన్ ఉందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కాన్సెప్ట్ మొత్తం స్లోప్ రిప్రజెంట్ మీన్స్ m, రిప్రజెంట్ లెటర్ m. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లోప్? జనరల్గా మీరేం చెప్తారంటే y2 - y1 / x2 - x1 జనరల్ ఫామ్. దట్ ఈస్ ఓన్లీ టు క్యాల్కులేట్ ది వాల్యూ. బట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్లోప్? స్లోప్ డెఫినేషన్ అంటే ఒకసారి మనం ఇది ఇలా డ్రా చేసుకుని x y x డాష్ y డాష్ ఇలా తీసుకున్నప్పుడు ఏ నాన్ వర్టికల్ లైన్ మేకింగ్ an angle theta with the positive direction of x axis. A non vertical line, vertical means straight గా, నాన్ వర్టికల్ అంటే slant. A non vertical line, a non vertical line making angle theta with the positive direction of x axis is called slope. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ మనకు. ఏ నాన్ వర్టికల్ లైన్ మేకింగ్ an angle theta with the positive direction of x axis is called slope. చెప్పండి, ఏ నాన్ వర్టికల్ లైన్ మేకింగ్ an angle theta with the positive direction of x axis is called slope. Slope is represented by the letter equal to m. A non vertical line making an angle theta with the positive direction of x axis. A non-vertical line making an angle theta with the positive direction of x axis is called slope. Slope is denoted by the letter m. M equal to tan theta. M equal to tan theta. Theta equal to tan inverse m. Theta equal to tan inverse m. This is called slope. But inko definition is slope. The ratio in between the difference between the y coordinate and x coordinate. The difference between the y coordinate and x coordinate is called the slope. అంటే జనరల్గా స్లోప్ ఈక్వల్ టు y యాక్సిస్ బై x యాక్సిస్. అంటే స్లోప్ m equal to y2 minus y1 by x2 minus x1. We take 2 points. We take 2 points on the number line. This is called AB, the line segment. Here A means take x1 y1, B equal to x2 y2. This is called line segment AB. We represent the points on A equal to x1, y1 and B equal to x2, y2. Then slope equal to
y2 minus y1 by x2 minus x1. This is another definition or formula. ఇప్పుడు మనం ఈ కండిషన్ బట్టి మనం ఇప్పుడు ఇది చేయాలి. ఏమన్నాడంటే వాడు యాక్సిలరేషన్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ లైన్ బీసీ అన్నాడు. బీసీ అంటే ఇది ఇదేగా స్లోప్ అంటే ఇంక్లినేషన్ పార్ట్ అయ్యేగా స్లాంట్ అయినాయిగా దాన్ని మనం కనుక్కోవాలి. ఏమొస్తుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ద బీసీ అంటే ఏమొచ్చింది సిడి బై బీసీ. సిడి బై ఏమవుతుంది బీడి. ఇదేంటిది సిడి ఇదేగా బై బీడి. ఇది కావాలి మనకి స్లాంట్ అంతేగా. అంటే బీసీ మీన్స్ స్లాంట్, డిసి మీన్స్ పర్పెండిక్యులర్, బీడి మీన్స్ బేస్. దీనికి ఇంకో పేరు ఏం పెడతాం బేస్ మనం అడ్జసెంట్ ఏమంటాం అడ్జసెంట్ సైడ్ అంట. ఏమంటాం అడ్జసెంట్ సైడ్. దీనికి మనం ఆపోజిట్ అంటాం. ఏమంటాం ఆపోజిట్. దీన్ని మనం ఏమంటామంటే హైపోథసిస్ లేదా హైపోటనస్ ఈ లైన్స్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి లైఫ్ ఉపయోగపడుతుంది. బేస్లో అడ్జసెంట్ సైడ్ అంటాం, పర్పెండిక్యులర్లో ఆపోజిట్ అంటాం, స్లాంట్ వచ్చినప్పుడు హైపోటనస్ అంటాం. మనకు హైపోటనస్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక రిమైన్ టూ సైడ్స్ తీసుకోవాలి. ఏంటి రిమైన్ టూ సైడ్స్ ఆపోజిట్ అంటే సిడి అవుతుంది, అడ్జసెంట్ అంటేనేమో బీడీ అవుతుంది. ఈ రెండు కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే కనుక దాని ఆల్టర్నేటివ్ అయిపోయింది హైపోథసిస్. సో సిడి బై బీడీ అన్నాడు. సిడి అంటే సిఈ లైన్ ఉంది. సిఈ మైనస్ నీకేం కావాలి సిడి కావాలి అంటే ఇది కావాలి. సిఈ మైనస్ డిఈ కట్టేనా బై బీడీ కట్టేనా చూడండి. నీకు సిడి కావాలి అంటే ఇది కావాలి సిడి. ఎంటైర్ లైన్ తీసుకున్నాం సిఈ. దాంట్లో నుంచి డిఈని ఈని మనం రిమూవ్ చేసాం. వెన్ we remove CE DE from CE we get CD. కరెక్టేగా. ఇప్పుడు రాద్దాం. ఇక్కడ మనకి యాక్సిలరేషన్ అంటే ఏ ఈక్వల్ టు సిఈ సి టు ఈ మొత్తం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఒకసారి సి టు ఈ ఏం తీసుకున్నాం బి. అవునా? I understand not? B minus DE B to E ఏం తీసుకున్నాం B to E అంటే B minus U by BD ఇదంటే దేనికి సమానం AE సమానం రాసుకోండి. BD is parallel to AE equal to B. కరెక్టేగా. లేదా BD ఈక్వల్ టు AE ఈక్వల్ టు ఇది అంటే A ఈక్వల్ టు B మైనస్ U బై T ఇది. ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ అప్లై చేద్దాం. ఏ కాదు బై 1 వేసుకో. A బై 1 ఈక్వల్ B మైనస్ U బై T. సో అప్లై క్రాస్ మల్టిప్లై. AT ఈక్వల్ టు B మైనస్ E. అవునా? మనం ఏమనుకుంటుంది రైట్లో ఉన్నటువంటి మైనస్ యూని ఎటు కన్వర్ట్ చేస్తాను లెఫ్ట్కి. మైనస్ కాస్త అప్పుడు ఏమవుతుంది అంటే యూ ప్లస్ ఏటీ ఈక్వల్ టు బి. కరెక్టేగా. దేర్ఫోర్ బి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఆర్ అండర్స్టాండ్? ఓకే.